వైఎస్ జగన్ కు ఎందుకంత ప్రత్యేకం? వైఎస్ జగన్ కు టిటిడి అర్చకుల ఆశీర్వచనాలు, నేరుగా జగన్ నివాసానికే వెళ్లి ప్రత్యేక సేవలు, ప్రోటోకాల్ లేకుండా ఏంటి పనులు? పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక పరిణామం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏంటి అరాచకం? టిటిడి అర్చకులు వైఎస్ జగన్ కు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు ఇవ్వటమేంటి? మాజీ సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం చేయటం తప్పేం కాదు, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయిగా. టిటిడి పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా చేయటమేంటి? పోనీ ఇదేమైనా ప్రత్యేక పర్వదినమా? ప్రత్యేకమైన తిథి వార నక్షత్రాలు ఉన్నాయా? ఎందుకని ఆ అత్యుత్సాహం? పులివెందులలో 3 రోజుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ కు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ అర్చకులు ఏ శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమారులతో పాటు రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది కె పార్థసారథి వెళ్లారు. వారు జగన్ నివాసంలోనే ఆయనకు శేషవస్త్రం, రాములూరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందచేసి వేదాశీర్వచనం చేశారు. కానీ నిబంధనలు వేరే చెబుతున్నాయి. టిటిడి కండక్ట్ రూల్స్ ప్రకారం ఆలయాల పరిధిలో టిటిడి కండక్ట్ రూల్స్ ప్రకారం ఆలయాల పరిధిలో పనిచేసే అర్చకులు కానీ, ఇతర సిబ్బంది కానీ ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లాలన్నా, ఎవరినైనా కలిసి ప్రత్యేక గౌరవాలు లేదా ఆశీర్వచనాలు అందించాలన్నా తప్పనిసరిగా ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన శేష వస్త్రాలు, తలంబ్రాలను అనుమతులు లేకుండా ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లకు తీసుకువెళ్లి ఇవ్వటం తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తోంది. దేవాలయాల తటస్థతను, పవిత్రతను కాపాడటానికి ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. అనుమతులు లేకుండా ఇంటికే వెళ్లి ఆశీర్వచనం ఇచ్చి రావటాన్ని టిటిడి అధికారులు తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించారు. ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి సదరు 3 సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లోగా దీనిపై లిఖిత పూర్వక వివరణ రావాల్సి ఉంది.